ఉచిత వంట గ్యాస్ సిలిండర్ సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అంటూ విశాఖలోని కృష్ణా గార్డెన్స్ లో ఐద్వా ఆధ్వర్యంలోని నిరసన చేపట్టారు. అలాగే గ్యాస్ సిలిండర్లపై రావాల్సిన సబ్సిడీ కూడా జమ కావడం లేదంటూ గణేష్ అనే వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. 100 మందిలో 30 మందికి కూడా లబ్ధి చేకూరడం లేదని అన్నారు. గ్యాస్ సిలిండర్లతో వినూత్న నిరసనలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. నా పేరు గణేష్. ఈరోజు ఇక్కడ మహిళా సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు వేస్తానని చెప్పి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం 3 సిలిండర్లు ఉచితంగా వేస్తానని చెప్పి ఈ రోజుకి వచ్చి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఒకసారి ఖాతాలో 100 మందిలో 30 మందికి కూడా పడడం కష్టంగా ఉంది. ఆ 30 మందికి కూడా ఒకసారి పడితే మళ్ళీ 2 సార్లు పడలేదు. ఈ రకంగా ఈరోజు 850 రూపాయల సిలిండర్ 900 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే కొన్ని లక్షల మంది దగ్గర 55 రూపాయలు వసూలు చేసి ఈ 30 మందికి ఆ 810 రూపాయలు వేసి ఆ డబ్బుల్ని చేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఏ రూపాయి కూడా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం జరగట్లేదు. అలాగే మహిళల ఖాతాలో 1500 రూపాయలు ప్రతి మహిళకి 1500 రూపాయలు వేస్తానని చెప్పారు. ఈ రోజుకి వచ్చి 15 రూపాయలు కూడా ఎవరి ఖాతాలో పడే పరిస్థితి లేదు. అలాగే ఉచిత బస్సు పెడతానన్నారు. ఉచిత బస్సు ఎక్కడ కూడా మహిళలకి లేదు. అదే రకంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి తీసేసి తల్లి కొందరు అన్నారు. తల్లి కొందరు కూడా 1 రూపాయి ఎక్కడ పడే ప్రయత్నం లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ మహిళలందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని అనుకున్న ఓట్లేసాం. కానీ ఈ రోజుకి వచ్చి కూడా చెప్పి ప్రజలు మోసం చేయడం తప్ప ఎక్కడ మంచి చేసే ప్రయత్నం కనబడలేదు. ఇంటింటికి మాది మంచి ప్రభుత్వం పోస్టులు ఇచ్చుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం చేయట్లేదని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మీరు 4 సంవత్సరాలు ఎలాగైనా కాలం గడిపించి ఆ 1 సంవత్సరంలో మహిళలకు ఏదో చేస్తే మళ్ళీ మహిళలందరూ మనకు ఓట్లేస్తారని చాలా ఆందోళన ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప్రజలు అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. 5 సంవత్సరాల పరిపాలన ఎలాగుంది, ప్రజలు ప్రభుత్వాలు మనకి ఏం న్యాయం చేసి మన కోసం ప్రభుత్వాలు పట్టించుకున్నాయా లేదా. కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. రీసెంట్గా కరెంటు ఛార్జీలు పెంచారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రజల మీద భారాలు అయినన్నారు. నిత్యావసర పెరిగాయి, నూనె ధరలు పెరిగాయి. ఈరోజు ఆదాయం లేకపోయినా సరే తినడానికి ఇబ్బంది పడుతున్నా సరే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఓటేసిన ప్రజలందరూ మోసం చేసే ప్రయత్నం చేసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా మీ ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవసరం అయితే ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు కానీ చేయటం అందరినీ కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఎత్తి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నా చేసి ఏవైతే హామీలు అమలు చేసే వరకు పోరాటం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.